నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతు బడి. నా పేరు రాజేందర్ రెడ్డి. 18 ఎకరాల ఆయిల్ పామ్ తోట సాగు చేస్తున్న రైతు మనతో పాటు ఉన్నారు. వారు సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటలో వర్మీ వాష్ యూనిట్ ఏర్పాటు చేసుకున్నారు. 8 రకాల డ్రమ్ములు ఏర్పాటు చేసుకున్నారు. వాటిల్లో 8 రకాల కల్చర్ కూడా వాళ్ళు పెంచి ఈ తోటకు ఇస్తున్నామని చెప్తున్నారు. దానివల్ల ఏం ఉపయోగం ఉంది, ఖర్చు ఏమైనా పెరిగిందా లేకపోతే తగ్గిందా అనే పూర్తి స్థాయి వారి అనుభవాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత 4 సంవత్సరాలుగా ఆయిల్ పామ్ తోటను సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక 2 నుంచి 3 టన్నుల పంట తీసి మార్కెట్లో అమ్మామని కూడా చెప్తున్నారు. వారి పేరు సంగీత్ రెడ్డి గారు. ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు సూర్యాపేట జిల్లాలోని మోతే మండలంలో ఉన్న బోడబండగూడెం గ్రామం ఇది. ఈ విధంగా వీళ్ళు కల్చర్ ఇచ్చుకోవడమే కాదు, ఇంకా అనేక రకాల ప్రాక్టీస్లు కూడా చేస్తున్నారు. నీటిని ఇచ్చుకునే విధానంలో అనేక రకాల స్ప్రింక్లర్లు వాడడం కానీ, ఎక్కువ సంఖ్యలో స్ప్రింక్లర్లు వాడడం కానీ, గడ్డిని దున్నకుండా వదిలేయడం వంటి అనేక రకాల అనుభవాలు వారికి ఉన్నాయి. వారితో మాట్లాడి వారి అనుభవాన్ని, వారి అనుభవంలో ఎదురైన సమస్యలు, వాటి పరిష్కారాలను కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే సార్. 18 ఎకరాల ఇది మొత్తం? 18 ఎకరాలు. ఎన్ని చెట్లు ఉంటాయి? 1000 చెట్లు, ఇంచుమించు 1000 చెట్లు ఉన్నాయి. ఇంచుమించు 1000 చెట్లు. అంటే ఎంతెంత దూరం తీసుకున్నారు మీరు చెట్టుకి? 9 మీటర్లు అండి. 9 మీటర్లు డైమండ్ ప్లాంటేషన్. ఎకరానికి 57 చెట్ల లెక్కన వచ్చినాయి. ఎకరానికి 57 చెట్లు వచ్చినాయి. సో మొత్తం 18 ఎకరాల్లో సుమారుగా 1000 చెట్లు వేసుకున్నారు. సో ఎన్ని సంవత్సరాల చెట్లు అండి ఇవన్నీ కూడా? ఇవి 3 సంవత్సరాల 10 నెలల చెట్లు అండి. 3 సంవత్సరాల 10 నెలలు. అంటే ఒక 2 నెలలకి ఏముంది, అంతే 4 సంవత్సరాలు లెక్క. ఇప్పటికి కటింగ్ ఎన్నిసార్లు చేసినారు? ఇప్పటికి 2 సార్లు కట్ చేసినాము. ఎన్నిసార్లు గెలలు కట్ చేసి? గెలలు కట్ చేసినాం. ఎంత వచ్చింది? ఒకసారి 1.5 టన్ను వచ్చింది, ఒకసారి 1 టన్ను 200 కేజీలు వచ్చింది. ఎన్నాళ్ళు అవుతుంది ఇప్పటికి కట్ చేసి? జూన్ లో ఒక కటింగ్, జూలైలో ఒక కటింగ్ చేసినాము. ఆగస్ట్ లో గెలలు పల్సగా ఉన్నాయని చెప్పి గెలలు ఆపినాము. ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్ లో కట్ చేస్తాం. ఇప్పుడు సెప్టెంబర్ లో కట్ చేస్తాం. ఓకే, అంటే ఆల్రెడీ సెప్టెంబర్ లోకి వచ్చినాం. కట్ చేయడానికి గెలలు కూడా అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఎంత పంట రావచ్చు? ఇప్పుడు గెలలు కనబడుతున్నాయి కదా, ఇంచుమించుగా 1 టన్ను వస్తుంది అనుకుంటున్నాం. 1 టన్ను అంటే ఇంకా ఎకరానికి సంవత్సరానికి సగటున గరిష్టంగా దిగుబడి తీసుకోవాలంటే ఇంకెన్ని రోజుల పాటు ఈ తోటను పెంచాల్సి ఉంటుంది? ఇంకొక సంవత్సరం. 5 సంవత్సరాలు, 6వ సంవత్సరం తోట అయితే ఎకరానికి 6 నుంచి 7 టన్నులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. 6 సంవత్సరాలు 7 సంవత్సరాల తోట అయితే 7వ సంవత్సరం నుంచి అయితే 10 టన్నులు వస్తుంది. 7వ సంవత్సరం నుంచి 10 టన్నులు చెట్లు పెరుగుతాయి, గెలలు పెరుగుతాయి. ఓకే, సో మీరు 18 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. ఇప్పటికి దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. ఈ ఎక్కడ కనపడలేదు. మరి ఈ వర్మీ వాష్ యూనిట్ ఏంది, ఆ కల్చర్స్ ఏంటిది, ఎన్నాళ్ళు అవుతుంది ఈ సెటప్ చేసుకొని మీరు? మేము ఇది సెటప్ చేసి 1 ఇయర్ అవుతుందండి. 1 ఇయర్. అంతకుముందు ఏం లేదు? అంతకుముందు లేదు. ఈ తోట చిన్నగా ఉన్నప్పుడు ఇందులో అంతర పంటలు ఏమైనా వేసిండ్రా? వేసామండి. ఏం వేసిండ్రు? పల్లీలు వేసినాము. ఈ ప్లేస్ మొత్తము మిరప చేను వేసినాము. కొంతవైపు పైన కందులు, పెసర్లు వేసుకున్నాము. అట్లా ఎన్ని సంవత్సరాలు వేసుకున్నారు? కందులు కాదు, పెసర్లు వేసినాము. అట్లా 2 సంవత్సరాలు వేసినాము. 2 సంవత్సరాలు. అయితే పెసర్లు వర్షాల వల్ల దిగుబడి కాయ నల్లగా అయిపోయింది అని చెప్పి, ఇక కనీసం ఎరువులాగైనా పనికి వస్తుంది అని చెప్పి పెసర చేను కూడా అందులో దున్నేసినాము. దాంతో మాకు కొంచెం ఇంకా బలం పెరుగుతుంది భూమికి అన్న ఆలోచన. సో అట్లా అది చేసుకున్నారు. కానీ ఈ అంతర పంటలు వేసుకొని సాగు చేస్తున్నారు. ఎందుకు మరి? ఏడాది క్రితం ఇది నిర్మించుకున్నారు. ఈ షెడ్, రేకుల షెడ్, ఒక 2 రూమ్ల మందం ఉంటుందా ఇది? 2 రూమ్ల మందం ఉంటుంది. 20 ఫీట్లు, 20 ఫీట్ల పొడవు, 10 ఫీట్లు వెడల్పు. 20 ఫీట్ల వెడల్పు, 10 ఫీట్ల డెప్త్. అంటే 200 SFT షెడ్ అండి. రేకుల షెడ్ వేసుకున్నారు. రేకుల షెడ్ వేసుకోవడంతో పాటు లోపలికి ట్యాంక్ లాగా ఈ మొత్తాన్ని దించుకున్నారు. మళ్ళీ కొంత చిన్న భాగం వేరు చేసుకున్నారు. అవునండి. అంటే దీన్ని ఏమంటారు? వర్మీ వాష్ ట్యాంక్. అదేమో ఇప్పుడు పెద్దగా ఉన్నది 15 ఫీట్ల ట్యాంక్. 15 ఫీట్ల వెడల్పు, 15 ఫీట్ల వెడల్పు, 8 ఫీట్లు 7 ఫీట్లు డెప్త్ ఉంటుంది. ఇదేమో 5 ఫీట్లు 7 ఫీట్ల డెప్త్. 5 ఫీట్ల వెడల్పు, 5 ఫీట్ల వెడల్పు, 7 ఫీట్ల డెప్త్, లోతు వచ్చేసి 6 ఫీట్లు. ఏదైనా 6 ఫీట్లు సిమెంట్ చేసుకొని ట్యాంక్ కట్టుకున్నారు. అంటే దీంట్లో ఏం వేస్తారు మీరు? ఇప్పుడు ఇందులో మనము ఆ పెద్ద ట్యాంక్ లో మనము ఇంకుడు గుంత లాగానే సేమ్ కింద 40 mm బెందడ్ రాయి, ఆ తర్వాత 20 mm, 40 mm, 20 mm, దానిపైన ఇసుక 40 mm వేస్తారు, పైన 20 mm వేస్తారు, దానిపైన ఇసుక వేసుకుంటాము. ఎందుకు అంటే ఇప్పుడు మనము వర్మీ వాష్ పెట్టేటప్పుడు ఎరువు వేస్తాము. ఆ ఎరువు మీద కంటిన్యూస్ గా నీళ్లు ఇస్తాము. ఈ నీళ్లు ఒత్తిడితోటి తాకిడితోటి ఏమవుతుంది అంటే సిమెంట్ ఫామ్ అయిపోతుంది. ప్లస్ యువతలకి జామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పైన స్ప్రింక్లర్లు పెడతాం, డ్రిప్పర్లు పెడతాం, చిలకరిస్తుంటది. ఆ రోజు 1 గంట 2 గంటలు వాటి మీద ఎప్పుడు ఆ పదును ఉంచేలాగా చూసుకుంటాము. అందులో మనము ఈ ఎర్రలు వదులుతాం. పశువుల పేడ,
పేడ డ్రై అయిన తర్వాత బాగా మాగిన పశువుల పేడ వేసిన తర్వాత కింద మీరు కంకర రాయి అవి వేసుకుంటాం, ఇసుక పోసుకుంటాం, అవి మొత్తం అంతా కలిపి ఎంత హైట్ కు రావాలి? అదొక ఫీట్ హైట్ రావాలండి. అవి 3 కలిపి అవి 3 ఫీట్ హైట్ రావాలి. ఆ తర్వాత పశువుల పేడ దానిపైన మనము ఇట్లా మెష్ దొరుకుతుంది, ఏది గూళ్ళు కానీ సన్సైడ్ కానీ వేసుకోవడానికి ఒక మెష్ దొరుకుతుంది. ఆ మెష్ పరుస్తాము, అది ఇది కలిసిపోకుండా. తర్వాత మనం 6 నెలలకి ఈ ఎర్రలు మొత్తం ఈ పశువుల పేడని జీర్ణించేసుకొని ఈ వర్మి తయారు చేస్తుంది. ఆ తర్వాత అవి ఇచ్చిన ఎక్స్క్రీటా యూరిన్ ని యువతల పక్కన కలెక్షన్ ట్యాంక్ లో కలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఎర్రనల్ని ఆ పేడ పశువుల పేడ మీదనో లేదో ఎరువు మీదనో వదలడం వల్ల అవి దాన్ని తిని మళ్ళీ విసర్జిస్తాయి. దాని వల్ల అది ఎరువుగా మారుతుంది. ఆ ఎరువేమో ఘన ఎరువు అదే ట్యాంక్ లో ఉంటది. ఆ ద్రవ ఎరువు మాత్రం యువతల చిన్న ట్యాంక్ లోకి వస్తుంది, కలెక్షన్ ట్యాంక్ లో. వాటర్ అయితే అవి స్రవించిన వాటర్ ఏదైనా ద్రవ పదార్థం మొత్తం చిన్న ట్యాంక్ లోకి వస్తుంది. ట్యాంక్ లోకి వచ్చే విధంగా సెటప్ చేసుకున్నాం. 3 స్టేజీలుగా పైపులు పెట్టుకున్నట్టు. అవును. సో ఆ పైపుల ద్వారా ఇందులో వర్మి వాష్ అంటే వర్మి కంపోస్ట్. ఓకే, కంపోస్ట్ కోసం పెట్టుకున్నది వర్మి వాష్ ట్యాంక్. వర్మి కంపోస్ట్ మెయిన్, వర్మి వాష్ అనేది బై ప్రోడక్ట్. కాకపోతే ఇప్పుడు మనం వెనకాల ఇచ్చుకున్న బయో కల్చర్స్ ఉన్నాయి చూసారు, కల్చర్స్ 8 డ్రమ్ములు పెట్టుకున్నారు. అవునండి. ఏం కల్చర్స్ ఉంటాయి 8 డ్రమ్ములు? 8 వేరువేరేనా? అన్ని వేరువేరండి. ఎన్పికే ఫిక్సేషన్ బ్యాక్టీరియా ఒకటి, ఫిక్సేషన్ బ్యాక్టీరియా అది మదర్ కల్చర్. వ్యామ్, ట్రైకోడర్మా, సూడోమోనాస్, బీడీ 500 అంటే బీడీ 500 అంటే ఆవు కొమ్ములో మనము పేడని పుట్టమ్మ నుండి పెట్టి భూమిలో ఒక 6 నెలలు పెట్టిన తర్వాత దాన్ని తీసి అందులో నుంచి ఒక లిక్విడ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అది మన భూమిలో మళ్ళీ గుడ్ ఫంగస్ ఆర్ గుడ్ బ్యాక్టీరియాని పెంచడానికి ఉపయోగపడుతుంది, ఎన్హాన్సర్ లాగా అది. బీడీ 500. ఆ తర్వాత మెటారైజం ఏమో పురుగుల కోసం, నల్ల కొమ్ము పురుగులు, ఈ ఎర్ర కొమ్ము పురుగులు, ఈ లోపల ఉండే పేడ పురుగులు ఉంటాము మనవి, ఆ పేడ పురుగులు వాటిని చంపడం కోసం అది. వర్టిసీలియం అది కూడా ఇన్సెక్టిసైడ్, ఈ గుడ్లని పొదగనీయకుండా చేస్తుంది అది. ఆ తర్వాత బెవేరియా దేనికోసం? బెవేరియా కూడా ఫంగిసైడ్, ఇది ఇన్సెక్టిసైడ్. 3 ఇన్సెక్టిసైడ్స్ ఏవేవి? బవేరియా, మెటారైజము, వర్టిసీలియం. ఈ 3 కూడా పురుగులు పంటకు నష్టం ఉంటే వాటిని చంపటం కోసం. సో ఆ 3 తర్వాత ఎన్పికే ఫిక్సేషన్ అంటే ఆల్రెడీ భూమిలో ఉన్న నత్రజని, పొటాషియం వాటిని బ్రేక్ చేసి ఇన్నట్టు అంటే చెట్టు తీసుకునే ఫామ్ లోకి తీసుకొచ్చి చెట్టుకు అందిస్తుంది. ఆల్రెడీ నేలలో ఏమైనా ఫిక్స్ అయి ఉన్నాయంటే అది తీసుకొని చెట్లకు అందిస్తుంది, అది అందించడం కోసం ఎన్పికే. సో ఇవి 3 ఇన్సెక్టిసైడ్లు, ఒక ఎన్పికే. 4 పోతే వ్యాము మనకి ఇప్పుడు తల్లి వేరు పిల్ల వేరు అని ఉంటుంది చెట్టులో. మనకి పిల్ల వేరు ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ఇది న్యూట్రియంట్స్ ని చెట్టు తీసుకోగలుగుతుంది. సో వ్యాంప్ అనేది అంటే ఆ పిల్ల వేరు వ్యవస్థని డెవలప్ చేయడం కోసం అని, కొత్తగా వేరు వ్యవస్థని అభివృద్ధి చేస్తుంటుంది వ్యామ్. సో ఇట్లా 5 అయిపోయినాయి. అవును. 6వది ఏదో చెప్పినారు, డీకంపోజర్ మనకి ఇప్పుడు ఓడబ్ల్యూడిసి డీకంపోజర్ ఏం చేస్తుంది? చెట్లలో ఇప్పుడు మనం ఇక్కడ గడ్డి ఉంది, ఈ గడ్డిని ఏదైనా చేద్దాం అనుకుంటున్నాము, దాన్ని కట్ చేసి అక్కడ పడేస్తే అది ఒక 6 నెలలకు అయ్యే డీకంపోజ్ ని ఇది 1 రోజులు 45 రోజులలో చేసేస్తుంది, డీకంపోజ్ ఎరువుగా మారుస్తుంది. త్వరగా కుళ్ళిపోతుంది. అట్లనే మనం వేసుకున్న పశువుల పెంట కూడా తొందరగా చెట్టుకు అందడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. త్వరగా కుళ్ళించి ఎరువుగా మార్చడానికి అవకాశం ఉంటుంది. తర్వాత బీడీ 500 అనేది మనకి ఆల్రెడీ చెప్పుకున్నాము, అది గుడ్ బ్యాక్టీరియాని పెంచడం కోసం పనిచేస్తుంది. లాస్ట్ వన్ వచ్చేసి ట్రైకోడర్మా మనకి జనరల్ గా ఈ పామ్ ఆయిల్ కానీ కొబ్బరి చెట్లలో కానీ తాడి చెట్లలో కానీ గానోడర్మా అని ఒక డిసీజ్ వస్తుంది. గానోడర్మా డిసీజ్ ఒక వైరల్ ఇన్ఫెక్షన్. దానివల్ల చెట్టు కాయ రావడం పోయి పైనుంచి ఎండుకుంటూ వచ్చి చెట్టు చచ్చిపోతుంది. చెట్టు పైనుంచి కిందికి ఎండుకుంటూ వచ్చి చచ్చిపోతుంది గానోడర్మా వల్ల. ఈ ట్రైకోడర్మా ఉండటం వల్ల భూమిలో ఉండటం వల్ల ఏం చేస్తుంది అంటే ఆ గానోడర్మా వైరస్ వచ్చినా సరే దాన్ని సస్టైన్ చేయదు. అంటే ఇది మనకి టీకా లాగా, చిన్నప్పుడు మనం తీసుకున్న మీజిల్స్ టీకా, పోలియో టీకా లాగా ట్రైకోడర్మా అనేది రాకుండా ట్రైకోడర్మాని మనం ఇచ్చుకుంటాం. జనరల్ గా 10 సంవత్సరాలు 12 సంవత్సరాల పామ్ ఆయిల్ తోటలో గానోడర్మా ఎక్కువ వస్తుంది అనే ఒక ఆలోచన ఉంది. సో మనం ఇప్పుడు ఈ 4వ సంవత్సరం నుంచి పెంచుకుంటూ వెళ్తే ఆ టైంలో మనం దాని నుంచి రక్షణ పొందొచ్చు. సో ముందు జాగ్రత్తగా సూడోమోనాస్ కూడా రూట్ డెవలప్మెంట్ కోసం. వ్యామ్ వేసుకుంటే సూడోమోనాస్ అవసరం లేదు జనరల్ గా, బట్ మనము కల్చర్ ఉంది కాబట్టి పెంచుతున్నాం అంతే. సో 8 డ్రమ్ముల నుంచి కూడా అంటే ఇప్పుడు అవన్నీ కూడా కల్చర్స్ అనేవి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? మేము కేవీకే గడ్డిపల్లి
కేవీకే మాకు ఇక్కడ నుంచి కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి. బయట కూడా చాలా చోట్ల దొరుకుతుంటాయి, ఆన్లైన్లో ఉంటాయి, కొన్ని కంపెనీస్ ప్రమోట్ చేస్తుంటాయి. బట్ కేవీకే అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, నాన్ ప్రాఫిటబుల్ ఇన్స్టిట్యూట్ కాబట్టి మనకి వాళ్ళు కొంచెం ఇంకా బాగా చేసిస్తారన్న ఆలోచనతో మనం అక్కడ తెచ్చుకుంటాం. అయినా ఒక్కసారి తెచ్చుకుంటే దాన్ని ఎప్పటికీ ఇప్పుడు అది ఒకసారి తెచ్చుకొని ఇప్పుడు ఆ డ్రమ్ ఒక్కొక్కటి 200 లీటర్లు 200 లీటర్ల డ్రమ్ 200 లీటర్ల డ్రమ్లో ఫుల్గా నీళ్ళు నింపేసుకొని 2 కేజీల బెల్లం ఫస్ట్ టైం వేసేటప్పుడు డ్రమ్లో కూడా బెల్లం ఫస్ట్ టైం వేసేటప్పుడు ఈ 2 కేజీల బెల్లంతో పాటు ఒక్కొక్క డ్రమ్లో 1 కేజీ ఆలుగడ్డ కానీ లేదంటే 1 లీటర్ గంజి కానీ వేస్తే ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్, ఈ స్టార్చ్ అంటారు కదా, ఆలుగడ్డలో కానీ గంజిలో కానీ ఉన్న స్టార్చ్ని ఇవి బ్యాక్టీరియా తీసుకొని ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. బెల్లంతో పాటు మనం ఇచ్చే కల్చర్లో బ్యాక్టీరియా తొందరగా పెరుగుతుంది. సో తర్వాత దాన్ని ఎప్పుడు పూర్తిగా తీసేయకుండా లాస్ట్ అడుగున 10 లీటర్లు ఉంచుకోవాలి. మళ్ళీ ప్రతిసారి డ్రమ్ నింపుకోవటము, 2 కేజీల బెల్లం వేసుకోవటము. ఓకే. సో అట్లా వేసుకోవడం వల్ల ఎప్పటికీ కల్చర్ ని మనం డెవలప్ అవుతూనే ఉంటుందండి. ప్రతి వారం రోజులకి ఒకసారి కల్చర్ డెవలప్ అవుతుంది. ఆ వారం రోజుల తర్వాత కూడా మనం తీయని పక్షంలో కల్చర్ ఇంకా చిక్కగా అయిపోతుంది. వాటి కౌంట్ పెరిగిపోతుంది, స్పోర్ కౌంట్ బాగా పెరిగిపోతుంటుంది. ఓకే. సో అట్లా ఆ డ్రమ్ములన్నింటినీ కూడా ఇందులోకి మిక్స్ చేస్తారా? ఈ వర్మీ కంపోస్ట్ ఈ కలెక్షన్ ట్యాంక్ లోకి తీసుకుంటామండి. డైరెక్ట్ కలెక్షన్ ట్యాంక్ లో వర్మీ వాష్ లోకి తీసుకుంటాం. వర్మీ కంపోస్ట్ కి సంబంధం లేదు, దాంట్లోకి ఏం సంబంధం లేదు. సో అన్ని కలిపి ఇందులోకి తీసుకుంటాం. ఇందులో వర్మీ వాష్ లో అవన్నీ మిక్స్ అయిన తర్వాత ఒక రోజు ఆపుతాము, ఒక రోజు నిల్వ చేస్తాం. ఎందుకంటే ఈ వర్మీ వాష్ లో ఉన్న న్యూట్రియంట్స్ ఆ బ్యాక్టీరియా కూడా తీసుకొని ఇంకా ఎక్కువ ఫామ్ అవడానికి అని చెప్పి దానికి ఒక టైం ఇస్తాం. ఆ టైం తర్వాత ఈ ట్రాక్టర్ పంప్ ఉంది కదా, ఒక రోజు సరిపోతుంది. ఒక రోజు అంటే ఇక అది రైతు ఇష్టం అండి. 1 or 2 days ఈజ్ మోర్ దెన్ ఎనఫ్, ఇచ్చేసుకోవచ్చు. తర్వాత దాన్ని పంపు ఎట్లా స్ప్రేయింగ్ అంటే ఎట్లా అప్లై చేస్తారు తోటకి? మాకు మొత్తం తోటంతా ఆల్రెడీ డ్రిప్ ఇరిగేషన్ ఉంది. మెయిన్ పైప్ కి అక్కడ సర్వీస్ సాడల్ ఉంది. ఆ సర్వీస్ సాడల్ కి ఒక 1 inch బ్రాస్ నిప్పలు పెట్టుకున్నాము. ఈ ట్రాక్టర్ పంప్ ఉంది కదా, మందు స్ప్రే చేసే ట్రాక్టర్ పంప్, హెచ్డిపి పంప్. ఆ పంప్ ఫుట్బాల్ తీసుకెళ్లి ఈ వర్మీ వాష్ ట్యాంక్ లో పెడతాము. అవుట్పుట్ తీసుకెళ్లి ఆ బ్రాస్ నిప్పలకి ఇచ్చుకుంటాము, బ్రాస్ నిప్పలకి ఇచ్చేసుకుంటాము. ఈ ట్రాక్టర్ పంప్ ఆన్ చేసినప్పుడు అది సక్ చేసి అందులో పుష్ చేస్తుంటుంది. ఆ డ్రిప్ ఇప్పుడు జనరల్ గా ప్రతిరోజు నీళ్ళు వెళ్తాయి, బట్ 15 రోజులకు ఒకసారి ఈ కల్చర్ కూడా వెళ్తుంది. ఓకే. మరి వాటిలో ఏదైనా అంటే డ్రిప్పర్లలో తట్టుకునే పదార్థాలు ఏవైనా ఉంటే అవి రాకుండా అవి అందులో అది జనరల్గా ఏ కల్చర్ అయినా సరే మనకి మీగడ ఒక తెట్టలాగా ఫామ్ అవుతుంది. అది ఇందులో ఈ ట్యాంక్లోకి వస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి మేమేం చేసామంటే ట్రాన్స్ఫార్మర్స్ డీహ్యూమిడిఫైర్ అని ఒకటి ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్లలో వాడే డీహ్యూమిడిఫైర్ సబ్ స్టేషన్స్లో అక్కడ ఉంటుంది. అది 1 inch అవుట్పుట్ తోటి వస్తుంది. అందులో సిలికాన్ జెల్ ఉంటుంది జనరల్గా. ఆ సిలికాన్ జెల్ తీసేసి దాంట్లో మనం ఇప్పుడు శాండ్ ఫిల్టర్లో వాడే రోబో శాండ్ ఉంది చూసారు, అది పెడతాము. సో ఏదైనా వచ్చినా సరే ఆ తెట్ట మొత్తం అందులో తట్టుకొని ఓన్లీ కల్చర్ వాటర్ మాత్రమే కిందకు వస్తుంది. దాన్ని తీసుకెళ్లి మళ్ళీ మనం చెట్లకి పట్టుకునే పదార్థం ఏది రాదు. దానివల్ల మనకి జిప్పర్లు డ్రామ్ అవ్వు. ఓకే. డిప్పర్లో జామ్ ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంది. ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు అట్లా మీరు? అది జనరల్ గా వారం రోజులకు ఒకసారి ఫామ్ అవుతుంది. మాక్సిమం 10 days ఉంచుకోవచ్చు. ఆ తర్వాత మేము వచ్చి ఇచ్చేస్తూనే ఉంటాం. వారం రోజులకు ఒకసారి అది ఫామ్ అవుతుంది. మీరు అట్లా 10 రోజులకు ఒకసారి అట్లా ఇచ్చుకుంటాం. అంటే ప్రతి 10 రోజులకి సైకిల్ ఇస్తాం. అవునండి. ఓకే. సో ఇప్పటికి ఎన్నాళ్ళ నుంచి ఇస్తున్నారు? సంవత్సరం నుంచి ఇస్తూనే ఉన్నారా? ఇది అంతే అండి. ఫస్ట్ మాత్రం ఒక 4 రోజులు ఆపాము, కల్చర్ ఇంకా ఎక్కువ ఏమైనా ఉంటే ఏమైనా డెవలప్ అవ్వడం కోసము. ఆ తర్వాత నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి ఇస్తూనే ఉన్నాము. ఇప్పుడు అంతా ఖాళీగా ఉంది ఎందుకని మరి? ఇప్పుడు ట్యాంక్ లో ఏమీ లేదు వర్మీ కంపోస్ట్. ఈ వర్మీ వాష్ ఇప్పుడు 6 నెలలు 7 నెలల తర్వాత అందులో ఉన్న ఆ పదార్థం ఏదైతే చచ్చిపోయి అంటే ఎర్రలకి ఏమైనా మేత ఉండదేమో ఒక ఆలోచనతో 6 నెలలకు ఒకసారి తీసి చెట్లకి వేసేస్తాం ఆ వర్మీ కంపోస్ట్ అంతా. మళ్ళీ సేమ్ ప్రొసీజర్, మళ్ళీ కింద రాయి వేసుకుంటాము, మళ్ళీ వేసుకుంటాము, మళ్ళీ 6 నెలలు నడిపిస్తాము. 6 నెలల తర్వాత మళ్ళీ అది తీసుకెళ్లి ఇంకోసారి చెట్లకి వేస్తాం. ఓకే. అంటే ఇప్పుడు దీనికి అంటే ఈ సీజన్ లో మొదలు పెట్టి ఈ సీజన్ వరకు వాడుకోవాలనేది ఏమైనా ఉందా? అట్లేం లేదండి. మనకి ఇప్పుడు ఆ షేడ్ ఉంది, రేకుల షేడ్ ఉంది కాబట్టి మనం ఏ సీజన్ లో అయినా చేసుకోవచ్చు. షేడ్ లేని పక్షంలో ఏమవుతుంది అంటే ఎండాకాలం మనకి 45 degrees అట్లా టెంపరేచర్ అయినప్పుడు ఆ ఎండకి ఎర్రలు చచ్చిపోతాయి. సో అట్లా కాకుండా ఉండటం కోసం అని చెప్పి నేను ఆ షెడ్ వేసుకున్నాను. షెడ్ నీడలో ఉండాలని వేసుకున్నాం. ఇంతకు ముందు ఒక సమస్య చెప్పినారు, కంటామినేట్ అవుతుంది అప్పుడప్పుడు ఏదైనా ప్రాబ్లం. అవునండి. అది ఎందుకంటే పైన ఇప్పుడు ఆ డ్రమ్స్ పైన నేను లాస్ట్ టైం ఏం చేశాను అంటే ఏం కప్పలేదు. ఆక్సిజన్ అందాలి అట్లా ఉండాలి అని చెప్పి నేనేం కప్పకపోయేసరికి ఈ బెల్లం తీపికి నల్ల చీమలు, వేరే పురుగులు,
అవి అందులోకి వెళ్ళిపోయి చనిపోయి అందులో ఆ పదార్థం మనం ఎంత క్లీన్ చేసుకున్నా అడుగున అది అట్లనే పేరుకుంటా పోయి ఉండిపోయి అవి కంటామినేట్ అయిపోతున్నాయి. అంటే కంటామినేట్ అంటే డిస్టర్బ్ అయిపోతుంది అసలు ఇక ఈ మురుగు అయిపోతుంది. అది ఆ మురుగు కాకుండా ఉండటం కోసం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మచ్చర్ నెట్ దొరుకుతుంది బయట, మన మస్కిటో నెట్. ఆ మస్కిటో నెట్ ని దాని చుట్టూ పైన కట్టేస్తాం. దానివల్ల ఏమవుతుంది అంటే కావాల్సిన ఆక్సిజన్ అందుతుంది, ప్లస్ మేము ఆక్సిజన్ కోసం ఎయిరేషన్ యూనిట్స్ వాడతాము. ఎయిరేషన్ యూనిట్స్ అంటే మనకి ఇప్పుడు జనరల్గా ఇంట్లో అక్వేరియంస్ ఉంటాయి. అక్వేరియంస్లో ఫిష్ ట్యాంక్లో నీళ్ళు బుడగలు వస్తుంటాయి, ఒకటి పైప్ వేస్తాం అందులోకి. అవే మిషన్స్ తీసుకొచ్చుకున్నా 2 అవుట్లెట్స్, ఒక 4 మిషన్స్ తీసుకొచ్చి ఆక్సిజన్ కోసం అని చెప్పి అందులోకి ఆ పైప్ వదిలిపెట్టి అక్కడ ఒకటి ఆటోమేటిక్ స్విచ్ ఉంది. అది ప్రతి 1 అవర్కి ఒకసారి ఆన్ అయ్యి 1 అవర్ నడుస్తుంది, 1 అవర్ బంద్ అవుతుంది. దానికి కూడా ఆటోమేషన్ సెట్ చేసినాము. ఇంకా అది మనం రావాలి ఈ టైంకి ఆన్ చేయాలి అనేది ఏమి ఉండదు. సో ప్రతి 1 అవర్కి ఒకసారి కింద నుంచి ఆక్సిజన్ పై వరకు వస్తుంది కాబట్టి బ్యాక్టీరియా మా దగ్గర తొందరగా ఫామ్ అవుతుంది. ఇంకా అంటే అట్లాంటి ప్రాక్టీస్ వేరే వాళ్ళు చెయ్యాలి అనుకున్నప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే ఇదంతా కొంచెం ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు ఏ డ్రమ్కి ఆ డ్రమ్ సపరేట్ కర్ర పెట్టుకోవాలి. ఒక డ్రమ్లో ఉన్న కర్రను తీసుకెళ్ళి ఇంకో దాంట్లో పెడితే ఏ బ్యాక్టీరియా స్ట్రాంగ్ ఉంటే అది గ్రో అవుతుంది, ఆ వీక్ ఉన్నదాన్ని చంపేస్తుంది. కాబట్టి కర్రని మిక్స్ చేయొద్దు, దేని కొంచెం దాంట్లో తిప్పేసుకోవాలి, దాంట్లోనే పెట్టుకోవాలి. మీకంటే ఆల్రెడీ మీరు ఈ ఏరియేటర్ తిప్పాల్సిన అవసరం లేదు. అవును. సో ఇట్లా కల్చర్ చేసుకొని ఈ కల్చర్ ని వర్మి వాష్ లో మిక్స్ చేసుకొని దాన్ని చెట్లకి 10 రోజులకు ఒకసారి చెట్లకి ఇస్తాం. ఇప్పుడు మీరు సంవత్సరం నుంచి ఇస్తున్నామని అంటున్నారు కదా. అవునండి. అంతకు ముందు దాదాపు 3 సంవత్సరాల పాటు ఏమి ఇవ్వలేదు. అవునండి. అంటే ఇట్లాంటివి ఇవ్వలేదు. అంతకు ముందు ఏమి ఇచ్చేవాళ్ళు అసలు? అంతకుముందు వీళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పినట్టు సూపర్ యూరియా, పొటాష్, గ్రాన్యులర్ యూరియాస్ ఇచ్చుకునేవాడిని. ఇప్పుడు ఇస్తలేరా అవి? వాళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒక చెట్టుకి ఇన్ని గ్రాములు ఇన్ని కేజీలు ఇవ్వాలని ఉంటుంది. వాళ్ళు దాన్ని 4 సార్లు డివైడ్ చేసి 3 నెలలకు ఒకసారి ఇవ్వమంటారు. నాకు 3 నెలలకు ఒకసారి ఇవ్వటం కూడా చెట్టుకి కరెక్ట్ కాదనిపించింది. రాసాయనిక ఎరువులు నేనేం చేశా అంటే వాటిని 12 భాగాలుగా చేసుకొని ప్రతి నెల ఒకసారి డ్రిప్ ద్వారానే ఇచ్చుకుంటా. వాటిని కూడా డ్రిప్ ద్వారానే ఇచ్చుకుంటా. ఇప్పుడు ఇక్కడ ఈ ట్యాంక్ ఉంది. ఈ ట్యాంకులో ఇప్పటిదాకా మొన్నటిదాకా ఏం చేసామంటే ఎకరానికి 5 లీటర్ల 5 కేజీల యూరియా, 3 కేజీల డిఏపి గ్రాన్యూల్సే, ఆ తర్వాత 3 కేజీలు పొటాషియం ఎస్టేట్ లిక్విడ్, అవి 5 కేజీల పొటాషియం ఎస్టేట్ లిక్విడ్ కలిపేసుకొని ఆ ఎకరానికి డ్రిప్ ద్వారానే ఇచ్చుకునేది. అయితే ఇప్పుడు యూరియా షార్టేజ్ వచ్చింది, ప్లస్ యూరియా వాడకం వల్ల పామాయిల్ చెట్టుకి గ్రోత్ ఎక్కువ వస్తుంది తప్పితే గెల పెరగదు. చెట్టు బలంగా పెరుగుతుంది, గెల పెరగదు. మనకి కావాల్సింది గెల కాబట్టి నేను దాన్ని రీప్లేస్ చెట్టు పెరుగుతుంది. ఇప్పుడు మనం ఇచ్చే అమోనియం సల్ఫేట్లో అయినా పొటాషియంలో అయినా ఇప్పుడు మనం ఇచ్చే ఎన్పికే బ్యాక్టీరియాలో అయినా సరే మనకి జనరల్గా ఏంటి గాలిలో 80% ఉండేదే నైట్రోజన్. ఈ ఎన్పికే బ్యాక్టీరియాస్ వరకు ఏంటంటే గాల్లో ఉన్న నైట్రోజన్ తీసుకొని ఒక 5% 6% వరకు వాటికి అందివ్వగలుగుతుంది. ఆ తర్వాత మనం ఇచ్చే అమోనియం సల్ఫేట్లో ఒక 10% నైట్రోజన్ ఉంటుంది. యూరియా బదులు అమోనియం సల్ఫేట్, పొటాషియం సల్ఫేట్. అమోనియం సల్ఫేట్లో ఒక 10% నైట్రోజన్ ఉంటుంది, పొటాషియం సల్ఫేట్లో ఒక 8% నైట్రోజన్ ఉంటుంది. గాల్లో నుంచి ఎన్పికే బ్యాక్టీరియా ఒక 5% ఇస్తుంది. ఇవి జనరల్ గా వాటికి ఇచ్చే యూరియా డోస్ సరిపోతుంది, బ్యాలెన్స్ చేసేస్తాయి, అవసరం లేకుండా. ఈ గత 6 నెలల నుంచి ఏం చేస్తున్నామంటే అమోనియం సల్ఫేట్ ఇచ్చుకొని పొటాషియం సల్ఫేట్ ఇచ్చుకొని ఫాస్ఫరస్ కోసము ఎవ్రీ 6 నెలలకు ఒకసారి 100 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ తీసుకొచ్చి ప్రతి ఎకరానికి జరుపుతాం. ఎకరానికి 100 కేజీలు చల్లుతాం. ఇదేం చేస్తుంది? ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ గుల్ల పెట్టడమే దాని లక్షణం, కుల్ల పెట్టడమే. సో 6 నెలలకు ఒకసారి ఇస్తున్నాం కాబట్టి మనం ఇచ్చిన ఈ ఫర్టిలైజర్ అయినా ఆ ఫర్టిలైజర్ అయినా భూమిలో ఉన్నప్పుడు అది ఇంకా కుల్లింపజేసి చెట్టుకు అందడానికి ఈజీగా ఉంటుంది, ఈజీగా అందడానికి ఉపయోగపడుతుంది. ఓకే. సో అంటే గతంతో పోలిస్తే 3 సంవత్సరాల క్రితం వరకు మీరు అందరూ చేసినట్లుగానే సాధారణ ప్రాక్టీస్ చేసినారు. ఇప్పుడు ఈ వర్మీ కంపోస్ట్ యూనిట్, వర్మీ వాష్, ఈ కల్చర్స్ ఏర్పాటు చేసుకొని చేస్తున్నారు కదా. అప్పటికి ఇప్పటికి ఎరువుల వాడకం ఏమైనా ఖర్చు తగ్గిందా? దీనికి అయ్యే ఖర్చు అదనంగా అవుతుందా? దీనికంటే ఇది వన్ టైం కాస్టింగ్, ఇది వన్ టైం సెటప్. కానీ ప్రతి 6 నెలలకు ఒకసారి కల్చర్స్ తెచ్చుకోవాలి, ప్రతి 10 కంటామినేట్ అవ్వనప్పుడు సంవత్సరం, కంటామినేట్ కాకపోతే సంవత్సరం ఉంటుంది. ఆ సంవత్సరం తర్వాత కూడా కౌంట్ ఉంటుంది. బట్ మా రైతుకి ఎలా ఉంటుంది అంటే ఒకవేళ స్పోర్ కౌంట్ ఏమైనా తగ్గిపోతే వీటికి పోషకాలు తగ్గిపోతాయి అన్న ఆలోచన ఉంటుంది కాబట్టి సంవత్సరానికి ఒకసారి కల్చర్స్ తీసుకోవచ్చు. అన్ని కల్చర్స్ కొన్నా సరే మన కేవీకేలో ఎక్కడ తీసుకున్నా 3000 కంటే ఎక్కువ ఏం కాదు. 8 రకాల కల్చర్స్ 3000 అయితే. ఓకే. సో ఆ 3000 అయితే బెల్లం పడుతుంది, మళ్ళీ బెల్లం 6 నెలలకు ఒకసారి పడుతుంది. ఒకవేళ మనకి బెల్లం కూడా కాస్ట్ అవుతుంది, బెల్లం కూడా వద్దు అనుకుంటే ఈ గ్లూకోజ్ దొరుకుతుంది బయట, లేదు అనుకుంటే చెరుకు రసము లీటర్ దొరుకుతుంది.
దొరుకుతుంది, లీటర్ 60 రూపాయలకు వస్తుంది. చెరుకు రసమైన వేసుకోవచ్చు. ఓకే. సో ఏదైనా ఖర్చు తగ్గించుకోవచ్చు. మీకు అంతకుముందు 3 సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరము ఖర్చు తగ్గిందా పెరిగిందా? తగ్గింది. నాకు ఖర్చు తగ్గింది. తర్వాత మా భూమిలో వదులు శాతం పెరిగింది. అంటే ఇప్పుడు సల్లు పెరిగింది బాగా. సల్లు పెరిగి రూట్ సాయిల్ లూజ్ అయింది, రూట్ వ్యవస్థ బాగా పెరుగుతున్నది. ఆ చెట్టు మాకు పైన ఇప్పుడు ఆ పైన ఆకులు కొసకొమ్మలు కనపడుతున్నాయి. ఒకప్పుడు మాకు అట్లా కొసకొమ్మలు విచ్చుకోకుండా ఉండిపోయిన రోజులు కూడా ఉన్నాయి, యాక్టివ్ గా లేకుండా ఉన్నాయి కూడా ఉండే. బట్ ఇప్పుడు ఈ 6 నెలల నుంచి మేము ఆ ప్రాబ్లమ్ అయితే అబ్జర్వ్ చేయట్లేదు. ప్లస్ వీటి వల్ల నాకు అంతకుముందు నల్ల కొమ్ము పురుగు తీవ్రత చాలా ఉండే. రైనోసెరస్ బీటల్ ఊడిపోవడం. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఈ చుట్టుపక్కల 10 చెట్లలో 10 చెట్లని నల్ల కొమ్ము పురుగు కొట్టిన రోజులు నేను చూసాను, ఖచ్చితంగా చూసినది. బట్ ఇప్పుడు అసలు మీరు ఇక్కడ ఎక్కడ చూసినా సరే ఆ కొమ్ము పురుగు జాడ కూడా కనపడదు. ఎందుకని దేంతో కంట్రోల్ అయింది? మెటారైజం వల్లనే. మెటారైజం ఏం చేస్తుందంటే ఈ కొమ్ము పురుగు పైన ఉన్న షెల్ మీద ఫంగస్ లాగా ఫామ్ అయ్యి ఆ షీల్డ్ ఆ ఫంగస్ లాగా ఫామ్ అయిపోయి ఆ కొమ్ము పురుగు ఎన్ని పురుగుల దగ్గరికి వెళ్తే అన్ని పురుగులకి ఈ ఫంగస్ స్ప్రెడ్ అవుతుంది. ప్లస్ ఈ గుడ్లని పొదగనీయకుండా చేస్తుంది. దాంతో కౌంట్ తగ్గిపోయింది మనకి బాగా. సో అట్లా వాటిని కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు 3-4 సంవత్సరాల చెట్లు కదా మీ. అవును. మిగతా వాళ్ళు రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళ తోటలు కూడా మీరు చూసే ఉంటారు, చాలా మంది చూసినా కూడా చెప్పినారు. అవునండి. సో ఎట్లా ఉంది ఎదుగుదల వాటితో పోల్చినప్పుడు మీది ఎట్లా ఉంది? వాటితో పోలిస్తే మాది ఒక 10% ఎదుగుదల తక్కువే ఉంది. నేను కాకపోతే నాకు ఒక సాటిస్ఫైడ్ విషయం ఏంటి అంటే నేను అనుకున్నట్లు రసాయన ఎరువులు కాకుండా జీవ ఎరువులతోటి నేను నా ఫార్మింగ్ చేసుకుంటున్నా. ఈ రోజు కాకపోతే రేపటికైనా సరే నా తోట వాళ్ళని అధిగమిస్తుంది అన్న ఆలోచన ఉంది నాకు. ఇంకా 2 రోజులు మెల్లగా అంతే, ఖచ్చితంగా ఇంకా మంచిగానే వస్తుంది. ఇప్పుడు నేను ఇవి వాడుతున్నప్పటికీ గత సంవత్సరంలో ఎంత చేంజ్ చూసినా అనేది మనకు అర్థమవుతుంది. మీరు ప్రత్యక్షంగా మీరే చూస్తున్నారు, మీకే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. సో ఈ గడ్డి కూడా మీరు ఏం దున్నట్లేరు ఎక్కడ కూడా? అవునండి, దున్నట్లేదు. ఆయిల్ పామ్ తోటలో గడ్డి దున్నాల్సిన అవసరం లేదనేదా మీ అభిప్రాయం ఏంది? అంటే ఆయిల్ పామ్ తోటలో గడ్డి దున్నటం అని కాదు, ఇప్పుడు ఆయిల్ పామ్ మొక్కల వేర్లు పై భాగంలో 1 ఇంచు, ఇప్పుడు మనం చేయితోటి అంటే గోరు మందంలోనే మనకి వేరు కనపడుతుంది. సో మనం దున్నుతున్నప్పుడు ఏ డ్రైవర్ని పెట్టినా చెట్టు దగ్గరికి ఎంత పోవద్దన్నా సరే వాళ్ళకి గడ్డి కనపడ్డంత సేపు దున్నుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. ఆ వేరు వ్యవస్థ మళ్ళీ డెవలప్ అయ్యి మళ్ళీ మనకి క్రాపింగ్ రావాలి అంటే మినిమం 1 సంవత్సరం పడుతుంది. 1 సంవత్సరం మనం వెనకాల పడిపోతాము. సో అది నాకు నచ్చలేదు. మరి గడ్డి కూడా తీయకుండా కత్తిరింపు కూడా చేయట్లేదు, చాలా మంది బ్లేడ్ అవి వేసుకొని కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను వాటి ప్లేస్ లో గొర్రెలకు ఇచ్చినండి, గొర్రెలకు ఇచ్చినాము. వాళ్ళు వస్తారు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మేపుతారు. వాళ్ళు మేపడం వల్ల గడ్డి నాకు నెలబారనే ఉంటుంది. ఆ తర్వాత వాటి ఎక్స్క్రీటా నాకు ఎరువులాగా పనికి వస్తుంది. గొర్రెల ఎరువు, గొర్రెల పెంట అనేది మీకు మాకు ఎరువులాగా ఉపయోగపడుతుంది. సో అట్లా ఈ గడ్డి ఉండడం వల్ల తేమ కూడా ఉంటుందా? కొంత తేమ ఆగుతుందండి. ఇప్పుడు ప్లేన్ ఉన్న భూమిలో సూర్యరశ్మి డైరెక్ట్గా భూమిని తగిలి ఎండాకాలం ఆ టెంపరేచర్స్ని పెంచి ఈ ఆవిరి బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇట్లా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ ఆకులు వాటికి షీల్డ్ లాగా పనిచేసి ఆ నేల టెంపరేచర్ అట్లీస్ట్ వేరే వాళ్ళతో పోలిస్తే ఒక 1 or 2 degrees తక్కువ ఉండే ఛాన్సెస్ నా దాంట్లో ఎక్కువ ఉంటాయి. ఎక్కువ తేమ ఆవిరి ఎవాపరేట్ అవ్వకుండా ఆపుతుంది మా దాంట్లో అయితే. సో అట్లా ఉండడం వల్ల మీరు ప్రతి చెట్టుకు కూడా 4 స్ప్రింక్లర్లు పెట్టుకున్నారు. అవునండి. అసలు 4 పెట్టాల్సిన అవసరం చాలా మంది తోటల్లో 2 కనపడుతుంటాయి కదా. అంటే ఇప్పుడు ఇది ఎట్లా అంటే పామాయిల్ చెట్టు 360 degrees వేరు వ్యవస్థ చాపలాగా పరుచుకుపోతుంది, చుట్టూ ఉంటుంది చెట్టు పరుచుకుపోతుంది. మనం ఇప్పుడు 2 సైడ్లు ఇచ్చినాము, అంటే చెట్టుకు అటువైపు ఇటువైపు స్ప్రింక్లర్స్ ఇచ్చినాము. ఇచ్చిన దగ్గర ఒక 40% 30% ఇటు 30% అటు కవర్ అయితే 60% వేరే కవర్ అవుతుంది. ఇంకో 40% వేరికి మనం ఎప్పటికీ నీళ్ళు ఇవ్వలేము. సో ఆ ఆలోచన వద్దు అనుకుని నేనేం చేసా అంటే డబల్ లాటరల్స్ వేసుకొని ప్రతి చెట్టుకి 4 వైపులా ఇచ్చేస్తాను. గవర్నమెంట్ ఇచ్చింది డ్రిప్ కాకుండా నేను ఎక్స్ట్రా తెచ్చుకొని డబల్ లాటరల్ వేసుకొని, ఈ గవర్నమెంట్ ఇచ్చేది మైక్రో జెట్స్ ఇస్తారు. మైక్రో జెట్ ఇస్తే ఏమవుతుంది, మైక్రో జెట్ ప్రతి 30 degreesకి ఒక యాంగిల్లో దారలాగా పోతుంది. అంటే ఇప్పుడు నేను ఇట్లా నిలబడ్డా, ఇట్లా ఒక దార పోతుంది. ఈ దార ఇక్కడ 10 ఉంటుంది, ఇక్కడ 10 ఉంటుంది. నేను నిలబడ్డ దగ్గర 10 ఉండదు. ఇది కూడా ఎప్పటికీ 10 అవ్వదు. సో నాకు ఇది కరెక్ట్ అనిపించలేదు. మైక్రో స్ప్రింక్లర్స్ దొరుకుతాయి. మైక్రో జెట్ దాదాపు అంటే 930 అంటే 270 degrees కవర్ అవుతుంది. కానీ మైక్రో స్ప్రింక్లర్స్ అంటే ఇట్లా రొటేట్ అవుతూ 360 degrees నీళ్ళని వర్షం మాదిరిగా చల్లుతుంది.
చుట్టూ చల్లేస్తుంది. ఆ చల్లటం వల్ల ఏమవుతుంది, చెట్టు ఇప్పుడు మనం 4 పెట్టినాము, ఇక్కడ నేనున్నా 1 2 3 4. సో ఈ భాగం ఇటు కవర్ అవుతుంది, ఈ భాగం ఇటు కవర్ అవటం వల్ల 25% మొత్తం కవర్ అవటం వల్ల చెట్టు వేరు ఎక్కడైతే ఉందో అక్కడ మొత్తం అన్నిటికీ వాటర్ అందుతుంది. మనం ఇచ్చే ఫర్టిగేషన్ కూడా ఈక్వల్ పార్ట్స్లో డిస్ట్రిబ్యూషన్ అయ్యి చెట్టు కూడా తొందరగా పీల్చుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. సో అందుకని మీరు 4 డ్రిప్పులు ఖర్చు అవుతుంది. ఒక ఇనిషియల్ స్టేజ్లో ఒక 15,000 20,000 నాకు ఖర్చు వచ్చింది ఎకరానికి. కాదు, మొత్తానికి 18 ఎకరాలకు కూడా స్ప్రింక్లర్స్ మార్చుకోవడం వాటి వల్ల. కాకపోతే నాకు ఇప్పుడు మంచిగా ఉంది చెట్టు కూడా. ఎకరానికి 1,000 రూపాయలు 2,000 కూడా రాలేదు. అవును, చిన్నది చేసే వాళ్ళకి సరే ఇంకో 3,000 ఎకరానికి 2-3,000 అంతే 2-3 వేలు ఖర్చు అవుతుండే అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో అట్లా మీరు చేస్తున్న ప్రాక్టీస్లో మీకు వస్తున్న రిజల్ట్ అంటే 4 సంవత్సరాల తోట నుంచి టన్నున్నర ఖాతా దిగుబడి తీసుకోవడం అంటే మేము కటింగ్ చేసింది జూన్ నుంచి మళ్ళీ జూన్ వరకు లెక్క పెట్టుకొని సంవత్సరం ఖాతా ఎంత అనేది యావరేజ్ చేసుకోగలుగుతాం. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు పామాయిల్లో ఎలా ఉంటుందంటే ప్రతి 15 రోజులకి ఒక కొత్త ఆకు వస్తుంది. ఆ కొత్త ఆకుతో పాటు కింద ఒక కొత్త గెల వస్తుంది. సో ఇప్పుడు ప్రతి 15 రోజులకి ఇప్పుడు ఆల్రెడీ 6 నెలల క్రితం వచ్చిన గెల ఇప్పుడు పండు అయిపోతుంది. దాని కింద ఇంకొక గెల పండు పాటానికి రెడీ ఉంటుంది, ఇంకొక గెల పిందె దశలో ఉంటుంది. సో ఇట్లా కంటిన్యూస్గా గెల కటింగ్ ఉంటుంది పామాయిల్ తోటలో. సో మనం ఎప్పుడైనా సరే ఎకరానికి సరాసరి అనేది సంవత్సరం లెక్కనే చేసుకోగలుగుతాం. కొద్ది రోజులలో ఇంత వచ్చింది అంత వచ్చింది అనేది ఉండదు, పోల్చలేము. సో ఎక్కడ అమ్ముతున్నారు? మార్కెట్ ఎక్కడ ఉంది? మాకు పతంజలి కంపెనీ వాళ్ళు ఇక్కడ సూర్యాపేట డిస్ట్రిక్ట్కి పతంజలి కంపెనీ వాళ్ళు, వాళ్ళ ఫ్యాక్టరీ వచ్చేసి అంపాపురం అని హనుమాన్ జంక్షన్ దగ్గర ఉంది. బట్ మాకు ఇక్కడ మామిలగూడెంలో కలెక్షన్ సెంటర్ ఇచ్చారు. మేము ఇక్కడ కట్ చేసుకొని మామిలగూడెం వెళ్ళి అక్కడ డంప్ చేసి ఖమ్మం సూర్యాపేట హైవేలో మామిలగూడెంలో ఇచ్చారు. మేము తీసుకెళ్ళి అక్కడ డంప్ చేస్తే వాళ్ళు అక్కడ నుంచి పిక్ చేసుకొని వెళ్ళిపోతారు. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మన రైతు. సో అక్కడ మీరు మొన్న అమ్మినప్పుడు ఎంత వచ్చింది రేటు టన్నుకి? 18,150 చిల్లర లాస్ట్ మంత్ ఎంత ఉంది అంత వచ్చింది. ఆ జూన్లో అమ్మింది 17,000 చిల్లర వచ్చింది. ఈ ఆగస్టులో రేట్ వచ్చేసి 19,100 ఉంది. అదే కొంచెం ఒక 1,000 రూపాయలు ఫ్లక్చువేషన్స్ నడుస్తున్నాయి ఇప్పుడు. అవునండి. సో పర్లేదు, రేట్లు కూడా ఒక అప్పటితో ఇప్పుడు ఇట్లా ఈ రేట్ ఉంటే మనకేం ప్రాబ్లం ఉండదు. సో ఇట్లా మీరైతే 4 సంవత్సరాల తోటలో ఈ రకమైన ప్రాక్టీస్ చేయడం వల్ల మరి పెస్టిసైడ్స్ పరిస్థితి ఏంది? మీరు అసలు అప్లై చేస్తారా చేయరా? పెస్టిసైడ్స్ అప్లై చేయం. పెస్టిసైడ్స్ హెర్బిసైడ్స్ అప్లై చేయం. ఏమున్నా సరే ఎరువులు ఫర్టిలైజర్స్ ఇప్పుడు అమోనియం సల్ఫేట్, పొటాషియం సల్ఫేట్ ఒకసారి, కాల్షియం నైట్రేట్ ఒకసారి, లేకపోతే యూరియా ఒకసారి, ఎస్ఎస్పి ఒకసారి, ఇట్లా గ్రోత్ ఎన్హాన్సర్స్ తప్పితే పెస్టిసైడ్స్ అయ్యాం మేము. అసలు అవసరం లేదా మరి వేయకపోయినా? అంటే కలుపు మంది అంటే సరే గడ్డిని మీరు గొర్రెలకు మేతగా తినిపిస్తున్నారు, దాంతోపాటుగా మిగిలినది కూడా అట్లనే వదిలేస్తున్నారు, ఎప్పుడు దున్నడం అనేది లేదు ఇంకా అసలు. ఇప్పుడు బయో పెస్టిసైడ్స్ ఇస్తున్నాం కదా, బయో పెస్టిసైడ్స్ వల్ల మనకి రసాయనిక పెస్టిసైడ్స్ వాడాల్సిన అవసరం లేకుండా ఇవన్నీ బయో పెస్టిసైడ్స్, బయో ఫర్టిలైజర్, బయో ఎన్హాన్సర్స్ అన్ని అందులోనే కల్చర్ రూపంలో ఇచ్చారు. సో మిగిలిన వాటికి ఏది ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఓకే. ఆ ఖర్చు కూడా తగ్గినట్టేగా కొంత? చాలా వరకు ఆ ఖర్చు తగ్గిపోయినట్టే అండి. సో అది కాక నేల ఆరోగ్యాన్ని కూడా మనం పెంచుకోవాలి. మనము ముందు తరాలకు ఇవ్వగలిగింది ఏమైనా ఉంది అంటే నేల తప్పితే మనం ఏమి ఇవ్వలేము. పైసలు కూడా అన్నిసార్లు ఇస్తాం. మనం ఈ భూమినే ఇవ్వగలుగుతాం. ఆ భూమిలో ఉన్న సాగుని ఏదైనా బతికించుకుంటే మనకు వాళ్ళకి ఇచ్చే పెద్ద ఆస్తి అదే, ఇక అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఓకే. ఇది రైతు సంగీత్ రెడ్డి గారు చెప్తా ఉన్నది. గత 4 సంవత్సరాలుగా అంటే ఒక 2 నెలలు తక్కువగా ఉంది, 3 సంవత్సరాల 10 నెలలుగా వీళ్ళు ఆయిల్ పామ్ తోటను పెంచుతున్నారు. దాదాపు 18 ఎకరాల భూమిలో 1000 చెట్లు సుమారుగా వేసుకొని పెంచుతున్నామని చెప్తున్నారు. 3 సంవత్సరాల వరకు అందరూ చేసినట్లుగానే కంపెనీ వాళ్ళు, ఈ మొక్కలను సప్లై చేసిన కంపెనీ వాళ్ళు ఏదైతే చెప్పారో అదే విధంగా మేము ప్రాక్టీస్ చేసాము. కానీ 1 సంవత్సర కాలం క్రితం ఈ షెడ్ వేసుకున్నాము అని చెప్తున్నారు. ఎంతైంది మొత్తం ఈ సెటప్కి ఖర్చు మీకు? సుమారు అంతా 2,25,000 వరకు వచ్చిందండి. 2,25,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఒక 20 అడుగుల వెడల్పు, 10 అడుగుల డెప్త్ ఉండేలాగా 200 SFT పైన రేకులు వేసుకున్నారు, కింద ట్యాంక్ తీసుకున్నారు. సో ఒక ట్యాంక్ ఏమో వర్మీ కంపోస్ట్ కోసము 15 అడుగుల వెడల్పు, దాదాపు 7 అడుగుల డెప్త్ ఉండే విధంగా ఒకటి తీసుకున్నారు. పక్కనే ఇంకొకటి వర్మీ వాష్ కోసము 15 అడుగుల 5 అడుగుల వెడల్పు, ఒక 7 అడుగుల డెప్త్ ఉండే విధంగా, 6 అడుగుల లోతు ఉండే విధంగా 2 ట్యాంకులు కూడా. సో దీన్ని నిర్మించుకున్నామని చెప్తున్నారు. వెనకాల 8 డ్రమ్ములు పెట్టుకున్నారు. 8 డ్రమ్ముల నుంచి కూడా 8 రకాల కల్చర్స్, ఇంతకుముందే వాళ్ళు చెప్పారు, ట్రైకోడర్మా, సూడోమోనాస్, ఎన్పికే, ఎన్హాన్సర్స్ ఏవైతే ఉంటాయో అవి, ఇట్లా అనేక రకాల కల్చర్స్ అందులో ఇచ్చుకుంటున్నామని చెప్పారు. వ్యాము, తర్వాత వేస్ట్ డీకంపోజరు, WD-500, ఇంకేమో చెప్పారు మీరు, ట్రైకోడర్మా, సూడోమోనాస్, ఇలాంటి మొత్తం ఒక 8 రకాల కల్చర్స్ అందులో ఇచ్చుకోవడం వల్ల వాటిని ఆ వర్మీ వాష్లో కలిపి ట్రాక్టర్ HTP పంపు సాయంతో ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నటువంటి డ్రిప్ సరఫరా వ్యవస్థ ద్వారా
ప్రతి చెట్టుకు అందే విధంగా ప్రతి 10 రోజులకు ఒకసారి ఇచ్చుకుంటున్నాం. ఒకసారి సెట్ చేసుకుంటే ఇది వన్ టైం సెటప్, కాకపోతే ప్రతి 6 నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి జాగ్రత్తగా చేసుకున్నట్లయితే ఈ కల్చర్స్ అన్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది. కల్చర్స్ అన్ని కూడా మేము కృషి విజ్ఞాన కేంద్రం నుంచి తెచ్చుకుంటున్నాం. 3,000 రూపాయలు ఖర్చు అవుతాయి సుమారుగా అని చెప్తున్నారు. తర్వాత ప్రతి డ్రమ్ములో కూడా 2 కేజీల బెల్లం 2 కేజీల బెల్లం వేసుకొని 200 లీటర్ల నీటిలో ఆ కల్చర్ అంతా కలుపుకొని ఒక వారం రోజుల పాటు ఉంచినట్లయితే దాంట్లో కల్చర్ ఫామ్ అవుతుంది. ఆ కల్చర్ను ఈ వాటర్లోకి వర్మీ వాష్, ఏదైతే వర్మీ కంపోస్ట్ నుంచి వచ్చినటువంటి వర్మీ వాష్ ఉంటుందో ఆ వర్మీ వాష్లో మిక్స్ చేసుకొని ఈ మొత్తాన్ని ఒక రోజు లేదా కనీసం ఒక రోజు లేదా 2 రోజులు నిల్వ ఉంచుకొని ఇట్లా ఇచ్చుకుంటాం చెట్లకు అని చెప్తున్నారు. దానివల్ల గతంలో ఇచ్చినంత ఎరువులు ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది, రసాయనిక ఎరువులు అని చెప్తున్నారు. యూరియా వంటివి లేకపోయినా కూడా అమ్మోనియం సల్ఫేట్, పొటాషియం సల్ఫేట్ వంటివి దానికి ప్రత్యామ్నాయంగా ఇస్తున్నాము. కాబట్టి దాని నుంచి కొంత పర్సంటేజ్ నత్రజని అందుతుంది. గాలిలో ఉన్న నత్రజనిని కొంత ఆల్రెడీ ఇచ్చిన ఎన్పికే ఎన్హాన్సర్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి కొంత కల్చర్ ద్వారా అది నత్రజని అందుతుంది. సో అదే కాకుండా భూమిని కుళ్ళబరిచే అనేక రకాల కల్చర్స్ కూడా ఇస్తున్నాం కాబట్టి దాని ద్వారా కూడా భూమిలో ఉన్నవి కూడా ఫిక్సేషన్ జరుగుతాయి అనేది కూడా వారు చెప్తా ఉన్నారు. సో ఇట్లా అనేక రకాల ఎరువుల వాడకాన్ని తగ్గించుకున్నాం, పురుగు మందుల వాడకాన్ని కూడా తగ్గించుకున్నాం అని చెప్తున్నారు. కొమ్ము పురుగుకు అయితే ప్రధానంగా అంతకుముందు చాలా ఇబ్బందిగా ఉండేది. అక్కడక్కడ కొమ్మలను కొట్టేసేది, కొమ్మలన్నీ ఇట్లా పీకితే ఊడొచ్చి చనిపోయి అంటే కొమ్మలు చచ్చిపోయినట్టుగా పక్కకు పడేవి. వాటిని కూడా మేము ఇప్పుడు కంట్రోల్ చేసుకోగలిగాం ఈ కల్చర్స్ ద్వారా అని చెప్తున్నారు. అందులో ఇచ్చిన ఒక కల్చరు ఆ కొమ్ము పురుగు షెల్ మీద అంటే దాని ఆ పైకప్పు మీద ఒక ఫంగస్ లాగా ఫామ్ అవుతుంది. ఆ ఫంగస్ ఆ కొమ్ము పురుగు ఇతర కొమ్ము పురుగులతో కలిసినప్పుడు వాటికి స్ప్రెడ్ అవుతుంది. ఆ విధంగా అవి చనిపోతుంటాయి. కాబట్టి ఆ రకమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కల్చర్ ద్వారానే కొమ్ము పురుగులను కూడా కంట్రోల్ చేసుకోగలిగినాం. కాబట్టి ఏ విధమైన పురుగు మందుల స్ప్రేయింగ్ కూడా అవసరం లేకుండా పోయింది అంటున్నారు. అదేవిధంగా గడ్డి కూడా వీళ్ళు కత్తిరించడం లేదు, అదేవిధంగా గడ్డి మందు కూడా ఏది పిచికారీ చేయడం లేదని చెప్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళు గొర్రెలకు దీన్ని ఇచ్చుకున్నారు. ఈ మొత్తం భూమిని అంతా కూడా గొర్రెలు మేపుకునే వాళ్ళు వస్తారు. వాళ్ళ ఎరువు గొర్రెలకు ఏమైనా డబ్బులు ఇస్తారా, లేదు ఫ్రీగా మేపుకొని వెళ్తారా? ఫ్రీగా మేపుకొని వెళ్తారు. సో అలా మేపుకోవడం వల్ల వీళ్ళకి కొంత ఎరువు వస్తుంది. ఆ గొర్రెలు ఇక్కడ మేయడం వల్ల, ఆ పెంట ఇక్కడ వేయడం వల్ల దాని ఎరువు కొంత బలంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా గడ్డి నిర్మూలనకు కూడా ఉపయోగపడుతుంది. సో అట్లా వీళ్ళు గడ్డి నిర్మూలించుకునే పని చేస్తున్నారు. కానీ పెద్దగా చాలామంది గడ్డిని పామాయిల్ తోటలో గడ్డిని కత్తిరించుకోవడానికి స్లాషర్లు, తర్వాత రకరకాల యంత్ర పరికరాలు వాడుతున్నారు భూమిని దున్నకుండా గడ్డిని తీసుకోవడం కోసం, లేకపోతే కలుపు మందులు పిచికారీ చేస్తున్నారు. వీళ్ళైతే చెప్తున్నది ఒకటే, మిగిలిన పంటలను పోల్చి చూసినప్పుడు రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడుతూ సాగు చేసిన పంటలను చూసి పోల్చుకున్నప్పుడు ఒక 2 అడుగుల ఎత్తు మా చెట్లు తక్కువగానే పెరిగాయి. కొంత ఒక 10% వరకు మాకు పెరుగుదల తక్కువగానే ఉంది. అయినప్పటికీ మేమేమి ఎక్కడ ఇబ్బంది పడడం లేదు. ఎందుకంటే నేల సారాన్ని, నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం. ఖచ్చితంగా మున్ముందైతే మిగతా తోటల కంటే కూడా మంచి దిగుబడి సాధిస్తాము. మంచి నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు పోతామన్న నమ్మకం మాకుంది. భవిష్యత్ తరాల కోసము మంచి ఆరోగ్యవంతమైన నేలను అందించడమే మా లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం అనేది వారు చెప్తున్నారు. ఎక్కడైనా ఎవరైనా ఇట్లాంటి ప్రాక్టీస్ని చూసి చేసుకోవాలనుకుంటే తక్కువ ఖర్చుతో అవుతుంది. కాకపోతే ఒక్కసారి సెటప్ మాత్రం కొంత ఖర్చు అయింది, 2,50,000 రూపాయల వరకు అని చెప్తున్నారు. సో అలా సెటప్ చేసుకున్నట్లయితే ఇవే కాదు ఇతర పంటల సాగులో కూడా ఇలాంటి సెటప్ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది అనేది వారి అనుభవాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఇంకా 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత కూడా వచ్చి చూసినట్లయితే వాళ్ళకి ఎంత ఫలితం వస్తుంది, మిగిలిన రసాయనిక సేద్యం చేస్తున్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయనే పూర్తిస్థాయి అనుభవం కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో ఈ రకంగా చేసుకోవాలనుకుంటే ఏ కల్చర్ దేనికి ఉపయోగపడుతుంది, ఎన్ని రోజులకు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఏ విధంగా ఫర్టిగేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా ప్రాక్టీస్ ద్వారా లేదా ఇలాంటి అనుభవజ్ఞులైన రైతులను కలిసి వాళ్ళ అనుభవాలను తెలుసుకోవడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మనకు సమీపంగా ఈ విధంగా చేస్తున్న రైతులు ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని ఇప్పటికే ఉన్నటువంటి అధికారుల ద్వారా కానీ లేదా ఇతర రైతుల ద్వారా కానీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళ తోటలకు వెళ్ళి వాళ్ళ వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళి వాళ్ళను కలిసి అడిగి తెలుసుకోవాలి. అప్పుడు మనం కూడా ఆ ప్రాక్టీస్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనే విషయం పట్ల ఒక నిర్ణయం తీసుకోవడానికి ఆలోచించుకుంటే బాగుంటుంది అనేది రైతుబడి సూచిస్తుంది. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.